2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్కారం. సార్ అసలు అసైన్డ్ భూములు అంటే ఏంటి? అసైన్డ్ భూములను అమ్ముకునే రైట్ ఉందంటారా? మనకి అంటే భారతదేశం ఏంటంటే సంక్షేమ రాజ్యం ఒక విధులు నిర్వహించడం కోసం ఏంటంటే భారతదేశంలో ఎవరైతే పేదరికంలో ఉన్నారో, బిలో పావర్టీ లైన్, పేదరికానికి దిగువ స్థాయిలో ఎవరైతే ఉన్నారో, అలాగే సన్నకారు రైతులు, నిరుపేదలు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వీళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వీళ్ళు వాళ్ళ ఆర్థిక యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ జీవనాని కోసం, వాళ్ళ బతుకులు బాగుపడాలనే ఉద్దేశంతో కోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ యొక్క భూమి వీళ్ళకి ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. వీటిని మెయిన్గా అసైన్డ్ ల్యాండ్స్ అంటారు అన్నమాట. అసైన్డ్ ల్యాండ్స్ అంటారు. ఇది ఇప్పటి నుంచే కాదు, మనకి బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా అసైన్డ్ ల్యాండ్స్ ఈ సిస్టమ్ అనేది ఉండటం జరుగుతూ ఉంది. అయితే మెయిన్ మనకేంటంటే వీటిలో మనకి ముఖ్యమైన చట్టం 1977లో ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే అసైన్డ్ ల్యాండ్స్ ప్రొహిబిషన్ యాక్ట్ అంటారు ఇది. దాని ప్రకారం ఏంటంటే అసైన్డ్ ల్యాండ్స్ ఏదైతే ఉందో ఇది అమ్ముకుంటానికి అవకాశం లేదు. ఓకే. దానిలో ఈ అసైన్డ్ ల్యాండ్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. వీటిలో డి ఫార్మ్ పట్టాలు, బి ఫార్మ్ పట్టాలు, లావణి పట్టాలు, అట్లాగే మరి స్వతంత్ర సమరయోధులు ఉంటారు, స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ అనేది అసైన్ చేయడం జరిగింది. రెండోది పొలిటికల్ సఫరర్స్, రాజకీయ బాధితులని, అట్లాగే భారతదేశ సైన్యంలో పనిచేస్తూ వాళ్ళ సేవలకి గుర్తింపుగా కూడా ఒక 2.5 ఎకరాలు 5 ఎకరాలు ఇట్లా గవర్నమెంట్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా చాలా రకాలైన వర్గాలకి ఈ అసైన్ ల్యాండ్స్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే వీటిలో ఏంటంటే మనం ఫస్ట్ ఆ పట్టా ఏదైతే ఉందో అసైన్డ్ పట్టాలో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో ఫస్ట్గానే పెడతారన్నమాట, దిస్ ల్యాండ్ వాజ్ హెరిటబుల్ బట్ నాట్ అలైనబుల్ అని ఉంటుంది. అంటే ఏంటంటే ఇది వారసత్వంగా వెళ్ళే భూమి, అంటే తండ్రి నుంచి కొడుకు నుంచి మనవడికి అట్లా వాళ్ళ వారసత్వంగా వాళ్ళు అనుభవించే హక్కు వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. బట్ నాట్ అలైనబుల్ అంటే అర్థం ఏంటంటే అది ఎవరికి అమ్మడానికి అవకాశం లేదు, మార్టగేజ్ చేయడానికి అవకాశం లేదు, గిఫ్ట్ డీడ్ చేయడానికి అవకాశం లేదు. అంటే అది ఎవరికి కూడా ఇవ్వడానికి వీళ్ళకి రైట్ ఉండదు. వీళ్ళ రైట్ ఏంటంటే దాన్ని అనుభవిస్తూ దాని ద్వారా వీళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడం అనేది ప్రధాన ఉద్దేశంగా అసైన్డ్ ల్యాండ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మీరు ఆయన స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ముందు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ఏంటంటే ఈ ఇప్పుడు పొలిటికల్ సఫరర్స్ కానీ, రాజకీయ బాధితులకు కానీ, లేకపోతే ఈ సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి ఇచ్చే భూములు, వీటిలో కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి కొంచెం. అంటే ఇది 10 సంవత్సరాల వరకు మీరు ఎవరికి అమ్మటానికి లేదు, లేదా 12 సంవత్సరాల వరకు అమ్మటానికి లేదు అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అమ్ముకోవడానికి అది అబ్సల్యూట్గా రైట్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకే. అట్లాగే అసలు ఈ కండిషనే లేదనుకో, లేని వాటిలో వాళ్ళు అబ్సల్యూట్గా అమ్ముకోవడానికి కూడా రైట్ ఉంటుంది. అయితే మెయిన్ ఏంటంటే 1977 జనవరి 19కి ముందు అసైన్ చేసిన భూములు అవి అమ్ముకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే దానిలో ఒక మెయిన్ కండిషన్ ఒకటి ఉంటుంది, అదేంటంటే పేద రైతులకు మాత్రమే అది కొనుక్కునే రైట్ ఉంటుంది. అసలు పేద రైతు అంటే ఎవరు అంటే మనం ఈ గవర్నమెంట్ మన యాక్ట్ ప్రకారం డెఫినేషన్ చూసుకుంటే 2.5 ఎకరాల భూమి మాగాణి అంటే వెట్లాండ్ అంటారు అన్నమాట. అంటే ఏదైతే నీటి సదుపాయం ఉండి నీటి మీద ఆధారపడే పంటలు పండించుకునే భూమిని మాగాణి భూమి అంటారన్నమాట. ఇది 2.5 ఎకరాల కన్నా లోపు ఉండాలి, అంటే అంతకన్నా తక్కువ ఉండాలన్నమాట. ఆ రైతుని పేద రైతు కింద గవర్నమెంట్ గుర్తించడం అనేది జరుగుతుంది. రెండోది 5 ఎకరాలు మెట్ట భూమి అంటే డ్రై ల్యాండ్ అంటారన్నమాట. అంటే వాటికి నీటి సదుపాయం పెద్దగా ఉండదు, అంటే నీటి సదుపాయాలు సరిగ్గా లేకపోవడం వలన దానికి సంబంధించిన పంటలు మాత్రమే పండిస్తూ ఉంటారు. అంటే మాగాణి భూమితో పోల్చుకుంటే మెట్ట భూమి కొద్దిగా వాల్యూ, దాని ఈల్డింగ్ అది తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో అది 5 ఎకరాల లోపు భూమి ఉన్న వాళ్ళని కూడా పేద రైతు కింద గవర్నమెంట్ గుర్తించడం అనేది జరుగుతుంది. అసలు ఇంకా భూమి ఏమీ లేని వాళ్ళని భూమి లేని నిరుపేదలు, వాళ్ళకి వ్యవసాయ కార్మికుల కింద కూడా గుర్తించడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఎస్సీ ఎస్టీసు బీసీసు ఇట్లా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళకి కూడా వాళ్ళకి ఈ భూములు అనేది అసైన్ చేయడం అనేది జరుగుతూ వస్తుంది. భారతదేశం మొత్తం మీద చూసుకుంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న టైంలో ఈ 2 రాష్ట్రాల్లో కలిపి దాదాపు అప్రాక్సిమేట్లీ 60 లక్షల ఎకరాలు కూడా ఇది అసైన్డ్ ల్యాండ్స్ కింద పేదలకు పంచడం జరుగుతుంది. అంటే దాదాపు ఇదేంటంటే భారతదేశంలో అత్యధికంగా పంచబడిన రాష్ట్రం ఏదన్నా ఉందంటే మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచడం అనేది జరిగిందనమాట.
అయితే ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ ఇప్పుడు కొన్ని చుక్కల్లో డాట్స్ పెడుతున్నారు. అంటే కొన్ని భూములు అంటే కొంతమంది అందులో ఎవరు యజమాని హక్కులు సరిగా ఉండకపోవడం, ఎవరు అందులో లేకపోవడము, అలాంటి భూములు కొన్ని ఒకవేళ గవర్నమెంట్ ఏంటంటే కొన్ని ఎక్వైర్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని భూములకి డాట్స్ పెడుతున్నారు. డాట్స్ అంటే దీన్ని చుక్కల భూమి అంటున్నారు అనమాట. అంటే గతంలో ఇటువరకు ఇప్పుడు పొలిటికల్ సఫరర్స్ ఉండి లేదా అసైన్ చేసిన ల్యాండ్స్ వేరే వాళ్ళు ఎవరన్నా కొనుక్కొని ఉన్నా కూడా వాళ్ళ పొజిషన్లో ఉన్నా, లేదా గవర్నమెంట్కి వేరే ఏదన్నా ప్రాజెక్టు నిర్మాణం కోసము ఏదో ఒక వేరే అవసరాల నిమిత్తము గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దాన్ని ఎక్వైర్ చేయాలనే ఉద్దేశంతో దాన్ని చుక్కల్లో పెడుతున్నారు, డాట్స్ పెడుతున్నారు. దాన్ని ఏమంటున్నారంటే మన వాళ్ళు చుక్కల భూమి అంటున్నారు అనమాట. ఈ చుక్కల్లో పెట్టారంటే ఇంకా అది గవర్నమెంట్ తీసేసుకుంటుంది, మనకేం రాదని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే బాగా జనాలు ఆందోళన చెందడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు శిస్తు రసీదులు కట్టించుకోవట్లా, దానికి సంబంధించిన ఆ లోన్లు కానీ ఏమీ ఇవ్వటం లేదనమాట. దాంతో ఈ ప్రజల్లో చాలా ఒక ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంది. అయితే దీన్ని బట్టి మనం లీగల్గా చూసుకుంటే ఎట్లా ఉంటుందంటే, చుక్కల్లో గవర్నమెంట్ భూమి పెట్టినంత మాత్రాన, చుక్కలు డాట్స్ పెట్టినంత మాత్రాన అది గవర్నమెంట్కి అబ్సల్యూట్ ప్రాపర్టీ కింద పోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే మనకి కాన్స్టిట్యూషనల్ కోడ్స్ అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్, న్యాచురల్ జస్టిస్ అండ్ ఈక్విటీ, అట్లాగే మనకి ఒక ప్రాథమిక హక్కులు ఉన్నాయి. వీటన్నిటిని కాపాడటానికి ఏంటంటే హైకోర్టుకిను సుప్రీంకోర్టుకి విశేషమైన అధికారాలు ఉన్నాయి. దీని ప్రకారం గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు అనుభవించి ఒక ల్యాండ్ని దానిలోనే సాగు చేస్తూ దాని మీద జీవనం సాగించిన వ్యక్తి నుంచి నువ్వు అకారణంగా ఏ గవర్నమెంట్ కూడా తీసుకుంటానికి రైట్ లేదు. దాన్ని ఖచ్చితంగా అక్కడ గవర్నమెంట్ ఏంటంటే కాంపెన్సేట్ చేయాలి. అతనికి ఏదైతే నష్టపరిహారం ఉందో దాన్ని మార్కెట్ వాల్యూ ప్రకారం వన్సా ట్వైసా అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా కాంపెన్సేట్ చేయాల్సిన అవసరం అనేది ఉందని చెప్పేసి మనకి జస్టిస్ నాగార్జున రెడ్డి గారి తీర్పు ద్వారా కూడా 2013లో ఆయన తీర్పు ద్వారా కూడా వెలువరించడం జరిగింది. చుక్కల్లో భూమి ఉన్నంత మాత్రాన అది మీరు భయపడాల్సిన అవసరం లేదు. దాని యొక్క రికార్డులన్నీ పరిశీలించి దానిలో ఎప్పుడు అది అసైన్ చేయబడింది, అక్కడి నుంచి అది ఎవరి చేతుల్లో ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్లో ఉంది అనే విషయాలన్నీ కూడా సమగ్రంగా చూసి దాన్ని ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇవ్వాలి, వాళ్ళకి కాంపెన్సేట్ చేయాలని చెప్పేసి మనకి హైకోర్టు వారి తీర్పులు కూడా మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి అన్నమాట. కాబట్టి భూములు చుక్కల్లో ఉన్నంత మాత్రాన అవే పోతాయని భయపడాల్సిన అవసరం లేదు. ఇక 1977కు ముందు ఈ భూములు ఎవరైతే ఉన్నాయో వాళ్ళు అమ్ముకోవచ్చు. కాకపోతే ఆ కొనుక్కున్న అతనికి ఒక కండిషన్ ఏంటంటే అతను కూడా పేదరైతే ఉండాలి. అతను కూడా పేదరైతే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. అంటే ఒక భూస్వామికి కానీ ఈ అసైన్ ల్యాండ్ అమ్ముకుంటాం జరిగితే అది చెల్లదు. ఈ కొనుక్కున్న వ్యక్తి కూడా ఒక సద్భావంతో కొనుక్కుని ఉండాలి. అతను కూడా పేదరైతే ఉండాలి. అంటే అతనికి కూడా మాగానే అయితే 2.5 ఎకరాల లోపు ఉండాలి, మెట్ట అయితే 5 ఎకరాల లోపు ఉన్న వ్యక్తి కొనుక్కుంటే ఆ సేల్ అనేది అది చెల్లుబాటు అవుతుంది. అదే బాగా ఉన్న వాళ్ళకి అమ్ముకుంటే అది చెల్లదు. అది మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి వెళ్ళిపోవడము, లేదంటే ఫస్ట్ ఎవరైతే అసైన్ చేశారో వాళ్ళకి వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ రకంగా ఏంటంటే అసైన్డ్ భూముల విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి. నాకైతే దీని గురించి అంటే ఆందోళన పడాల్సిన విషయం లేదు, సందర్భం లేదు. ఎందుకంటే మనకు హైకోర్ట్స్ ఈ విషయంలో మంచి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అండగా నిలబడటానికి తగిన చట్టాలన్నీ మనకి ఉండటం వలన, కాబట్టి మీకు సమీపంలో ఉన్న అడ్వకేట్ని ఎవరన్నా సంప్రదించి దీనిపరమైన మీకు లీగల్గా రెమెడీ పొందాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఎవరైనా సరే న్యాయ సలహాలకి సంబంధించి చిన్న డౌట్లు ఉన్నా ఒకవేళ సార్ని కనుక అప్రోచ్ అవ్వాలి అనుకుంటే, మీ ల్యాండ్ ఇష్యూస్ కానీ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే ఒకవేళ సార్ని అప్రోచ్ అవ్వాలి, న్యాయ సలహాలు మీకు కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.